హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ కుక్కి స్వాగతం. ఈరోజు మనం ఒక రెసిపీ తయారు చేసుకుందాం. అదేంటంటే గుమ్మడికాయ రోటి పచ్చడి అనమాట. మనం గుమ్మడికాయ అంటే పులుసు, అలాగే గుమ్మడికాయ ఫ్రై అని, గుమ్మడికాయ ఎగురని, ఇటువంటి రెసిపీలని తయారు చేసుకుంటామండి. కానీ గుమ్మడికాయతో పచ్చడి కూడా చేసుకోవచ్చు అని నేను చేశాను అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. గుమ్మడికాయ తీసుకుని మనకి సైజు చిన్నదైతే చిన్న హాఫ్ తీసుకున్నాను నేనైతే. దాంట్లో మనకు ఒక 200 గ్రామ్స్ తీసుకుంటే సరిపోద్దండి పచ్చడి చేసుకోవడానికి. మనం రోటి పచ్చడి అంటే పొద్దుట సాయంత్రం ఒక 2-3 పూటలు తినగలుగుతాం, కానీ డైలీ మొత్తం 4 రోజులు తినలేం కాబట్టి నేనైతే ఒక చిన్న కాయలో హాఫ్ తీసుకున్నాను అనమాట. అంటే ఇంచుమించుగా పావు అనుకోండి, పావు కిలో ఉంటుంది. దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట. మొత్తం లోపల ఉన్న సీడ్స్ అన్ని తీసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. ప్లేట్లో పెట్టుకున్న తర్వాత దానికి ఒక 2 చిన్న ఉల్లిపాయలు, చిన్నవి అయితే 2, పెద్దదైతే 1 ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలాగే 2 టమాటాలు కూడా కట్ చేసుకుని 1 by 1 పక్కన పెట్టేసుకోవాలన్నమాట. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందామండి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పచ్చడి ఏంటంటే ఒక 3 days నిల్వ ఉంటుందండి. మనం ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చడి అనమాట. రోటి పచ్చడి అంటే నిల్వ చేసుకునే పచ్చడి ఏం కాదు. ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక 2 స్పూన్లు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని చక్కగా మంచి స్మెల్ వచ్చే వరకు, చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక 4 స్పూన్లు నువ్వులు అనేది మనకి ఈ చట్నీలో మంచి టేస్ట్ ఇస్తుంది. అలాగే హెల్త్ పర్పస్ కూడా మంచిదన్నమాట. మనకి గుమ్మడికాయ అనేటప్పటికే చాలా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కదండి. దానికి నువ్వులు యాడ్ అయితే ఇంకా కొంచెం మనకి రిచ్గా బాగుంటుంది అన్నమాట. అందరూ గుమ్మడికాయ ఇష్టపడని వాళ్ళు కూడా ఈ పచ్చడి చేసి పెడితే అది ఏమిటనేది తెలియదు కాబట్టి తినేస్తారని నా ఆలోచనతో చేశాను. ఈ విధంగా ఒక కారానికి తగినట్టుగా నేనైతే ఒక 8 ఎండుమిర్చి తీసుకున్నాను. మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకొక 2-3 ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఇలా ఫ్రై అయ్యి చక్కగా కమ్మటి వాసన వచ్చిన తర్వాత మనకు ఫ్రై అయిపోయినట్టు అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత అదే ప్యాన్లో ఆనియన్స్, మనం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదండి, ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కొంచెం పచ్చి వాసన అయిపోయే వరకు ఫ్రై చేసుకుని దానిలోనే ఈ గుమ్మడికాయ ముక్కలు అనేది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. గుమ్మడికాయ మెత్తబడింది అనే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో మనం కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకోవాలండి. టమాటాలు కూడా వేసుకుని దానిలో ఒక 2 రబ్బలు చింతపండు అన్నమాట. చింతపండు అంటే మనకి పులుపు కావాలనుకుంటే, లేదంటే టమాటోస్తో సరిపెట్టేసుకున్నా సరిపోద్ది అనమాట. కానీ కొంచెం పులుపు యాడ్ అయితే బాగుంటుంది అనేసి నేను కొంచెం చింతపండు వేసాను. తర్వాత అవి చల్లార్చేసుకోవాలి. చల్లార్చేసుకున్న తర్వాత మనం రోట్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే మిక్సీలో అయినా చేసుకోవచ్చు. కానీ కొంచెం హెల్త్కి తినడానికి రుచిగాను ఇలాగ రోటి పచ్చళ్ళు అయితే కొంచెం బాగుంటుందని మనం ఎక్కువ ఇష్టపడతాం కదండి. దానివల్ల నేను రోట్లో చేశాను అనమాట. ముందుగా మనం చేసుకున్నవన్నీ మెత్తగా కొంచెం కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత దానిలో ఒక 4 వెల్లుల్లి రబ్బలు, టేస్ట్ సరిపోయినంత సాల్ట్ వేసుకొని చక్కగా ఈ విధంగా దంచేసుకోవాలన్నమాట. దంచిన తర్వాత ఇదిగో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, టమాటో, పంకిన్ ముక్కలు కొంచెం వేసుకుంటూ మెత్తగా కచ్చపచ్చగా దంచుకోవాలి. తర్వాత దానికి కొంచెం ఫ్లేవర్, ఎందుకంటే గుమ్మడికాయ ఫ్లేవర్ అంటే మనము తినలేని వాళ్ళకి పెట్టాలంటే ఖచ్చితంగా ఒక ఫ్లేవర్ యాడ్ చేసుకోవాలి. అందువల్ల నేను పుదీనా యాడ్ చేశాను అనమాట. పుదీనా యాడ్ చేసి దంచేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకి ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా ఎవరు ఏ స్టైల్లో పోపు చేసుకుంటారో, పోపు అంటే అందరూ ఒకలా చేసుకోరు, కొంతమందికి ఒక రకంగా చేసుకుంటారు. ఈ విధంగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు పోపు పెట్టేసుకోవాలి. పోపుకి అయితే ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ వేసుకుని చక్కగా ఫ్రై చేసుకున్నాను. నేను మీకు ఇష్టమైతే ఇందులో పల్లీలు వేసుకోవచ్చు, శనగపప్పు వేసుకోవచ్చు, మినపప్పు వేసుకోవచ్చు, ఇంకా మీకు నచ్చినట్టు కావాలంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా చేసేసిన తర్వాత ఒక 2 minutes పాటు మొత్తం అంతా కలిసే వరకు కలుపుకోవాలన్నమాట. కలిపేసిన తర్వాత మనం సర్వింగ్లో బౌల్లోకి తీసేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉందండి. చాలా బాగుంది. ఈ పికిల్ అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే మనం గుమ్మడికాయ తెచ్చుకున్నామంటే అంతా ఒకే కూర చేసుకోలేము కాబట్టి కొంచెము స్వీటు, కొంచెం పులుసు, కొంచెం పచ్చడి చేసుకుంటే చక్కగా 3 రకాలుగా టేస్ట్ చేసినట్టు ఉంటుంది. మన గుమ్మడికాయ సేల్ అవుతుంది అన్నమాట బాగానే. ఎందుకంటే మంచిది కదండి, హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా ఈ గుమ్మడికాయ అనేది వాడుకోవాలి. నాకు చాలా చాలా ఇష్టం అనమాట గుమ్మడికాయ తెచ్చుకున్నానంటే ఖచ్చితంగా కూర అంతా
వండిన కూర అంతా నేనే తింటాను, చాలా ఇష్టం అనమాట నాకు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.